చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి ఆరోగ్యమును, క్షేమమును, వాక్యం ధ్యానించడానికి ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆరాధన వర్తమానంలో కమ్ అనే మాట, ఆయన ఉన్నాడని, ఆయన ఉంటే మనం కదిలించబడమనే వాక్యం మనం విన్నాం. నీ పొరుగువాడు యేసే అయితే ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో అని కూడా పెట్టాడు. వివేకం అనేది ఎందుకు పెట్టాడంటే మనం కదిలించబడతాం. హల్లెలూయా. విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్. Mind is a battlefield. మైండ్ అనేది ఎందుకు పెట్టాడంటే, వివేకం అని ఎందుకు అక్కడ రాయబడిందంటే, మనం అస్థిరలం, స్థిరంగా ఉండాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు పూర్ణం అనేది రావడానికి నేను స్థిరంగా ఉండాలి. అది కూడా పూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన మనల్ని ముందు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన్ను తాను రుక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నీవు డినై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఉపేక్షించుకో. ఏ విధంగా ఉపేక్షించుకోవాలనేసి ఒక విధవరాలు యొక్క కథ మనం విన్నాం. ఆమె ఎన్ని వేసింది? 2 కాసులు వేసింది, దినారాలు వేయలేదు. తన లేమిలో నుంచి తనకు ఉన్నదంతా, కలిగినదంతా, జీవమంతా వేసిందంట. అది రుక్తునిగా చేసుకోవడం. She emptied herself. హల్లెలూయా. ఈ మాటలు నేను మరలా ప్రతి వారం నేను జ్ఞాపకము చేస్తున్నప్పుడు, అదే మాటలు నేను విన్నప్పుడు, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నానా? నేను స్థిరంగా ఉండగలుగుతున్నానా? నేను అస్థిరుడినా? నా గురి ఏంటి? హల్లెలూయా. నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ శక్తితో అన్నీ చేసి అస్థిరుడై ఉంటే ఎలా? సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ 2 Corinthians 13:5 says. వదలండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఐ హోప్ మనల్ని మనం గురి ఎద్దకే వెళ్ళడానికి, ఆయనను వెంబడించడానికి, మనల్ని మనము ఉపేక్షించబడి, మనల్ని మనము పరీక్షించుకొని మనము కొనసాగించబడుతున్నామని నమ్ముతున్నాను. హల్లెలూయా. అదేవిధంగా మనం ఇలా కొనసాగించబడుతుంటున్నాగా ఖచ్చితంగా పూట కూలివాడు, ఆ ఇంటి గృహ నిర్వాహకుడు, ద స్టీవర్డ్, ఆయన మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఖర్చు పెట్టింటాడు. పెడుతున్న ఖర్చుకు గాను మనం ఏమి చేయాలి? లెక్క చెప్పాల్సిందే. హల్లెలూయా. లెక్క చెప్పాల్సిందే. పరిచర్య అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వలలు వేయడము, ఇంకోటి వలలు సరిచేయడం. ఓకే. ఈ యొక్క పూట కూలివాడు మనకు ఖర్చు పెడుతున్నది, ఉదాహరణకు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుందాం. ఆ 5 రొట్టెలు ఏమంటే, అపొస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను. ఈ మాటలు మనం పోయిన వారం విన్నాం. ఓకే. అది కాకుండా 5 రొట్టెలు 2 చేపలే కాకుండా 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రొట్టెలు
దేవుని పరిచర్యలో మనకి ఇవ్వబడుతున్న తలాంతులది. ఒకరు అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, సువార్థికులు కావచ్చు, కాపరులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. హల్లెలూయా. ఇవి పొందుకున్న మనము ఇంకొక ఉపమానములో 5 రొట్టెలు 5 తలాంతులు ఒకనికి, 2 తలాంతులు ఒకటి, 1 తలాంతు ఒకరికి ఇచ్చారు. 5 వాడు ఏమి చేశాడు? 5 వాడు వ్యాపారము చేసి 5 సంపాదించాడు. 2 వాడు వ్యాపారం చేసి 2 సంపాదించాడు. 1 తీసి పాతి పెట్టాడు. లెక్క ఇవ్వాల్సిన సమయం వచ్చింది. 5 వాడిని పిలిచి, నువ్వు ఏమి చేసావంటే, నేను వ్యాపారము చేసి 5కు 5 చేశానన్నారు. ఏమ్మా, ఈ వారం మీరు ఎవరైనా పిలుచుకుని వస్తామని వస్తున్నారా? అది మీ పరిచర్య. మీరు 1, 2 చేస్తారో లేదా 5, 10 చేస్తారో అది మీరు లెక్క చెప్పుకోవాల్సింది, నాకు కాదు లెక్క, అది మీకు లెక్క. చెప్పిన తర్వాత ఖచ్చితంగా వారిని వెంబడించాలి. హల్లెలూయా. మంచిది. 2 వాడిని పిలిచి, నువ్వేం చేసావంటే, నేను ఇంకా 2 సంపాదించాను. 1 ఏమి చేశాడంటే, అయ్యా దానిని తీసి నేను పాతి పెట్టేశాను అన్నాడు. వానిది కూడా తీసుకుని ఉన్నవానికి ఇచ్చేశాడు. వాడు ఏమి చేయలేకపోయాడు? తన పూర్ణ వ్యాపారము చేయలేకపోయాడు. ఐహిక విచారణ. ఒకవైపు లోకంలో ఉంటున్న వ్యాపారము, ఇంకొకటి ఈ వ్యాపారము. ఈ 2 వ్యాపారంలో న్యాయము చేయలేక తీసుకుని వచ్చి పాతి పెట్టేశాడు. తన్ను తాను ఉపేక్షించుకోలేకపోయాడు. దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు. గురి తప్పిపోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడాన్ని 2 సంబోధించి, ఈ 1 పాతిపెట్టిన వాడిని చూచి, సోంబేరివైన చెడ్డ దాసుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం ఈ 2 సంవత్సరాలుగా స్థిరులుగా మనం ఇక్కడ ఉన్నామంటే, ఆ గురి తప్పకుండా ఉన్నామంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అనే పేరు తెచ్చుకున్న వారమే సాగిపోవాలి. ఓకే, మంచో చెడో, నువ్వు ప్రేమిస్తున్న దేవునికి మధ్యలో ఉంటున్న ఆ ఇంటిమెసీ, అన్యోన్యత, మీ మనస్సాక్షికి మీరే సాక్షులు. మనస్సాక్షికి మించిన సాక్ష్యము మరి వేరే ఏదీ లేదు. ఓకే, మంచో చెడో ఏదైనా సరే మనస్సాక్షి. లూకా రాసిన సువార్త 10:36. మన వాక్యాల్లోకి ఇప్పుడు వద్దాం. కాగా ఓకే, ఎవరండి జాలి పడినవాడు? మంచి సమరయుడేనా? మీరు కూడా మీకు అదే తోచుతుందా లేదా వేరేమైనా? కమాన్, మీకు అదే తోచుతా ఉందా లేకపోతే వేరే ఎవరైనా ఉన్నారా? ఆయనేనా? ఓకే, ఆయనే. సరే, 37 చదువు. ఆయనే అయితే. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని. హల్లెలూయా. ఏం చేయాలి? అలాగే ఎలా? ఇంతవరకు మనం ఏమి చేసావు? ఏమి చేయలేదు. ఈరోజు మరలా ఇంకొక పిలుపు, నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి. ఎక్కడ పోయి చేయాలి? ఆయన ద్రాక్ష తోటలో పోయి పని చేయాలి. ఆయన ద్రాక్ష తోటలో పని ఉన్నది. హల్లెలూయా. ద్రాక్ష తోటలో కూలి పని ఉంది.
వెళ్తారా? మనం చాలామంది అడుగుతాం, ఎక్కడికి పోతున్నా అంటే కూలి పనికి పోతున్నాం. అవునా? ఏమా ఆదివారం పోకపోతే ఏమి? 300 500 వస్తుంది. ఇప్పుడు ముందు 300, ఇప్పుడు 500 వస్తుంది. ఇక్కడ వచ్చేది ఒక్క దినారమే. పోతారా కూలికి? మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి 20:1. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఎప్పుడు బయలుదేరి? ప్రొద్దునే బయలుదేరి. అతనికి చాలా అవసరమైనది. అతనికి పనివారు కావాలి. ఈ ద్రాక్ష తోట దేని పోలి ఉన్నది? పరలోక రాజ్యానికి పోలి ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి కూలి వాళ్ళు కావాలంట. ఆయనకి పనివారు కావాలి. క్యాన్ యూ అండర్స్టాండ్ తెలుగు? కమ్ ఆన్, క్యాన్ యూ? నో? ఓకే. You are being blessed coming in God's presence. Okay? Praise God. Can you understand English? Good. ఏం మాట్లాడుతున్నా? ఆయన ఎప్పుడు బయలుదేరాడంట? ప్రొద్దున్నే పెందల కాడనే బయలుదేరాడంట. ఎవరి కొరకు? పనివారు కొరకు పెందల కాడ బయలుదేరాడంట. ఇది మొట్టమొదటిది. 2వ వచనం చదవండి. 22, మత్తయి 22వ వచనం. దినమునకు వారిని, వీరు ఎవరండి? వీళ్ళు ప్రొద్దున్నే వెళ్ళిన కూలి వాళ్ళు. ఎప్పుడు వెళ్ళారు? అది పెందల కాడనే. వావ్! పెందల కాడ ఆయన పని వాళ్ళ కొరకు బయలుదేరాడు. ఆ పెందల కాడ పని కొరకు ఎదురు చూస్తున్నారు. చర్చ్, ఆర్ యు విత్ మీ? ఓకే. ఎప్పుడంట? పెందల కాడ. ఈ పెందల కాడ ద్రాక్ష తోటలో పనికి వెళ్ళిన వారు ఎవరండి? మేరీ ఎవరో తెలుసా? నేను పెందల కాడ. ఒక అమ్మాయి అనింది, నాన్న ఏం కాదురా చూద్దామన్నాను. అంకుల్, నాకు ఆ విశ్వాసం ఉంది. ఇంకా నేను చెప్పలేదు, నేను సుశాంత్కు చెప్పలేదు. నేను 3 గంటలకు లేచి పని చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా. ప్రతిరోజు 3 o'clock లేస్తున్నా. వీరు ఎవరండి? వీళ్ళు కమ్మోన్, వీరు ఎవరు? పెందల కాడ పని వెతుకేవారు. వారి కొరకు పెందల కాడ యజమానుడు వచ్చి పెందల కాడ కూలి కొరకు ఎదురు చూసేవాడిని. కమోన్, నా ద్రాక్ష తోటలకి పనికి వెళ్ళు. ఒప్పందమైంది. 1 దినారం. హల్లెలూయా. Early morning, people getting early morning. That is for prayer and whatever it is, your quiet time and whatever it is. These are the laborers who wake up early. ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు, పెందల కాడ ఆయన పనివారు కొరకు వచ్చినప్పుడు, పెందల కాడ నేను ఏమి చేస్తున్నా? సంగమా, ఒక మాట చెప్తాను, వింటారా? 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. మనము టైం 9:45 అంటే 10 కన్నా రావడం లేదు. ఈరోజు చాలా ఆలస్యమైంది. వీళ్ళు పెళ్ళింటి వాళ్ళు, వీళ్ళు కొంచెం లేట్ అయిపోయింది. వీళ్ళకి ఎక్స్క్యూజ్. ఓకే, ఏమండి, చర్చికి కూడా మనం లేట్ వస్తున్నాం. ఇంకా పెద్దల కాడ పని వాళ్ళు, ఇంకా మనం పెద్దల కాడ పని వాళ్ళం కాదా? మనం
అది ఎట్లండి ఇది? ఆయన ఖచ్చితంగా పెందల కాడకు పని చేసే వరకు ఖచ్చితంగా ఆయన వస్తాడు. హల్లెలూయా. పెందల కాడ నేను ఏమి చేస్తున్నా, లేకపోతే వద్దులండి. పెందల కాడ 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు వద్దులండి. 9:30 అన్నా మనం 10 గంటలకు కూడా నేను సంఘానికి మందిరానికి రాకపోతే ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ దట్. లెక్క చెప్పాల్సిందే నేను. హల్లెలూయా. ఈరోజు అనక్ గారు ఫోన్ చేసి, సార్ కొంచెం అంతా నీళ్ళు రాలేదు, అది రాలేదు, కొంచెం లేట్ అవుతోంది. ఓకే, ఈజ్ గాట్ దట్. నేను త్వరగా వెళ్ళాలి, మా పాప త్వరగా వెళ్ళి పాట పాడాలి, కానీ పోలేకపోతున్నాం, నీళ్ళు లేదు, ఏమి లేదు, పెళ్లి నీళ్ళు. అది ఆతృత, అది ఉండాలి. నా కోసం చెప్పడం లేదండి, మీకోసం చెప్తున్నాను. ఎందుకంటే నేను రాదు, పెందల కాడ వచ్చి మీ దగ్గరకు రావడం లేదు, ఆయన వస్తాడు. హల్లెలూయా. పెందల కాడ ఎవరు లేస్తున్నారో వాళ్ళు పెందల కాడ పని వాళ్ళు. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 3వ భాగం. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, చాలండి, ఎన్ని గంటలకండి? పెందల కాడ పోయాడు 9 గంటలకు. మరలా తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడండి? మార్కు రాసిన సువార్త 15:25. మార్కు రాసిన సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలాయనో? ఎవరి కోసము ఆయన 9 గంటలకు సిలువలో వెళ్ళాడు? చర్చ్. ఈరోజు 9 గంటలకు నేను ఎక్కడున్నాను? ఈరోజు 9 గంటలకు నేను ఏం చేస్తున్నాను? ఈరోజు 9 గంటలకు నేను మందిరానికి పోవాలి, నాకు లేట్ అవుతోందని నేను ఆలోచించారా లేదా? ఐ టెల్ యూ అగైన్, ఇట్ ఈస్ అ కౌంట్. లెక్క చెప్పాల్సిందే. ఎక్కడ వెళ్ళాడు 9 గంటలకి? కమాన్, మార్కు రాసిన సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఎవరి కొరకు సిలువ వేయబడ్డారు? సంత వీధుల్లో ఊరికేనే నిలుచున్న వారి కొరకు. పూర్తి చేయండి. మత్తయి రాసిన సువార్త 23వ భాగం 23వ వచనం. వెళ్ళి సంత వీధిలో ఊరికే నిలిచి ఉన్న వారి కొందరిని చూచి, చాలండి, ఏడ నిలబడినారంట వీళ్ళు. మళ్ళీ ఈయన ఎక్కడున్నాడు 9 గంటలకి? ఎందుకు? ఆయనకు కూలీ వాళ్ళు కావాలండి. ఆయనకి ఎవరు కావాలి? ఆయన ద్రాక్ష తోటలో కూలీ వాళ్ళు ఆయనకు కావాలి. Where are you this morning 9 o'clock? నేను సంఘానికి చెప్పేది ఒకటే, ఒక్కొక్క నిమిషము లేట్ అవుతున్నప్పుడు ఈ సమయము దేవునిది, ఈ దినము దేవునిది అనే హెచ్చరిక లేకపోతే నా జీవితంలో దేవుడు హెచ్చరించబడడు. హల్లెలూయా. నాకోటి, ముందు నేను కూడా 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు లేచేవాడిని. నేను నిర్మల లేచేవాళ్ళం కొత్తలో. అంటే ఇప్పుడు లేదా అంటారా? నేను పనుకునేదే 3 గంటలకి ఇప్పుడు. ఓకే, సరే. ఎన్ని గంటలకు లేస్తావు అని? 9 గంటలకు లేస్తావు. ఎక్కడ కూర్చుంటావు? అక్కడ కూర్చుంటానని. రేపు కూడా ఆయన వచ్చి నీకన్నా ముందు ఆడ కూర్చుంటాడు, నువ్వు ఆడ పోవాల్సిందే అన్నారు ఒకరు పెద్దోళ్ళు. ఇది పెద్ద భయం అయింది. పండుకున్నా కూడా అబ్బో ఆయన వచ్చి ఆడ వెయిట్ చేస్తున్నాడేమో అనేది భయం ఉండేది నాకు. అర్థమైందా మీకు? ఒక చోట కూర్చొని ప్రేయర్ చేస్తా. బ్రదర్, మీరు 9 గంటలకు ప్రేయర్ చేసుకుంటున్నారు కదా? అవును అండి. ఎప్పుడైనా తప్పిపోయినారనుకో, ఆయన చూసి 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 వెళ్ళిపోతాడు అన్నారు.
మూడో నమ్మకం, నిజంగా ఆయన వచ్చి కూర్చుంటే, నా ప్రార్థన వినాలని ఆయన వచ్చి కూర్చుంటే, ఆ టైంలో నేను పోకపోతే, ఆ భయం ఉండేది. భయం ఉండాలి. హల్లెలూయా, భయం ఉండాలి. రండి, లోపల రండి. మత్తయి రాసిన సువార్త 11, 16, 17. మత్తయి రాసిన సువార్త 11 అధ్యాయం 16, 17. ఈ తరము వారిని దేనితో పోల్చెదను? ఎవరు పోలి ఉన్నారు? పిల్ల చేష్టాలంటారు దీన్ని. ఏమండి, నేను ఊదుతా, నువ్వు ఆడు, నేను ఏడుస్తా, నువ్వు ఏడు. ఎక్కడా? సంత వీధుల్లో. ఈ తరం వాళ్ళు అలా ఉన్నారట. ఎవడో ఏందో ఊదితే ఆ ఊదులాలకి మనం ఆడదాం. కరెక్ట్గా ఆడతాం, దానికి మాత్రం తాళం తప్పుకోకుండా ఆడతాం. ఏంటని? శృతి తప్పదు, తాళము తప్పదు, కరెక్ట్గా ఆడతాం. ఏడుపు రాకపోయినా ఏడుస్తాం, ఉత్తుత్తది. మత్తయి రాసిన సువార్త 20 అధ్యాయం 4వ వచనం. వీరును పిల్ల చేష్టాలు కదా. వారితో ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీకు పిల్ల చేష్టలు ఉన్నది, కానీ నేను నీకు అన్యాయం అయితే మాత్రం ఏమి న్యాయమో అది నేను చేస్తా. హల్లెలూయా. నేను పిల్ల చేష్టాలో లేకపోతే ఏ చేష్టాలు కలిగిన వాడినో న్యాయస్థుడు అయినా, అన్యాయస్థుడైతే మాత్రం కాదు. న్యాయము చేసేవాడు. ఈడ క్వశ్చన్ అల్లా ఏంటో తెలుసా? ఆయన పొమ్మన్నప్పుడు నేను పోతున్నానా లేదా? పొమ్మన్నప్పుడు ఒకడు అన్నాడు, రా అన్నాడు, నేను వస్తాను, కానీ ముందు మా సచ్చిన వాడిని నేను పాతిపెట్టి వస్తాను అన్నాడు. సచ్చిన వాడిని సచ్చిన వాళ్ళు పాతి పెట్టుకుంటారో, నువ్వు నా వెంబడి రమ్మన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సచ్చిన వాళ్ళు, పిల్ల చేసేవాళ్ళు, పిల్ల చేష్టలుగా ఆడుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు. నేను సజీవుడిని, నువ్వు సజీవుడైతే నేను వెంబడించు, నువ్వు కూడా మృతుడు అయితే పోవాటికి. హల్లెలూయా. ఆయన న్యాయము చేసేవాడు. ఆయన న్యాయము చేయడానికే 9 గంటలకి ఇక్కడికి వెళ్ళాడు డానీ. సిలువకు ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఇంకనూ ఎవరైనా సంత వీధిలో పిల్ల చేష్టాలు చేస్తున్నారేమో వారిని పిలవడానికి, ఊరికనే నిలిచున్న వారి కొరకు. ఆయనకు పిల్ల చేష్టాలంటే సరిపోదు, ఆయనకు పని చేసేవారు కావాలి. రాజా, నువ్వు పిల్ల చేష్టాలు చేసేవాడివా, లేకపోతే ఆయన ద్రాక్ష తోటలో పనికి వెళ్ళిన వాడినా అని నన్ను నేను పరీక్షించుకోవాలి. మత్తయి 25వ వచనం. దాదాపు 12 గంటలకు 3 గంటలకును. హల్లెలూయా. అతడు మరలా 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగనే చేశాడంట. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 33. మార్కు 15:33. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నము మధ్య 12 గంటల నుండి 3 గంటల వరకు. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారి కొరకు, ఆ చీకటి భారం ఈయన మోసుకోవడానికి కొరకు ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. 34.
యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఎందుకు కేక వేశాడో తెలుసా? నా ద్రాక్ష తోటలోకి రండి, ప్లీజ్ ప్లీజ్. చీకటిది, ఆ చీకటి నేను తీసుకుంటా, నువ్వు రా. నా ద్రాక్ష తోటలో పని ఉంది. అందుకు వీళ్ళు ఏమనుకున్నారు? ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు చేయి విడితీవంటే 35 చదవండి. దగ్గరలో నిలిచి ఉన్న వారి కొందరు ఏలియాను పిలుచుచున్నాడని అనుకున్నారే కానీ నన్ను పిలుచుచున్నాడని వారు అనుకోలేదు. నువ్వేమనుకుంటున్నావు? మనం ఏమనుకోవాలి? ఎవరిని పిలుచుచున్నాడు? ఎవరిని? మనల్ని. ఎప్పటి నుంచి? మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ చీకటిలో, ఆ దేశమంతా చీకటి. నీ పరిస్థితి, నా పరిస్థితి ఆ 3 గంటలకు ఏ రీతిలో ఉన్న చీకటో అది ఎటువంటి సందర్భాల్లో, అది ఎటువంటి సమస్యలో ఆయన చేయి విడిచిపెట్టబడాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేయి, నా చేయి, మన చేయి పట్టుకోవడానికే. ఆయన ఎవరినో ఏలియాను పిలుస్తున్నాడని అనుకుంటున్నారేమో, కాదు. ఆ దగ్గరలో ఉన్నవారు నిన్నే పిలుస్తున్నాడని వారికి అర్థము కాలేదు. సంగమా, నీకు నాకు అర్థమైందని అనుకుంటా. ఆయన మనల్నే పిలుస్తున్నాడని అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైతే ద్రాక్ష తోటలకి పనికి రావాలి. హల్లెలూయా. నేను ముందు వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాననేది చెప్పకూడదు. మత్తయి 26 తిరిగి దాదాపు 5 గంటలకు 1 hour బిఫోర్ సన్సెట్. హల్లెలూయా. ఇట్ ఈస్ 1 hour బిఫోర్ సన్సెట్. 5 గంటలకు మరి కొందరిని నిలిచున్న వారిని చూచి, చాలండి, వీరు ఎవరో తెలుసా? మరి కొందరు నిలిచున్నవారు, ఈ 5 గంటలకు ఉన్నవారు, ఆఖరి సమయంలో తెగించేవారు, ఆఖరి సమయంలో నిర్ణయించుకున్నవారు. నాకు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడంతా నాకు ఈమె పేరేమి, పరమేశ్వరి నాగేంద్ర గుర్తొస్తారు నాకు. వాళ్ళు 5 గంటల వరకు నిలిచి ఉన్న వాళ్ళు. నిజం, 5 గంటల వరకు ఇల్లంతా పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అవునా? ఊరికే నిలిచి ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఇవే మమత? అవునా? ఊరికేనే నిలిచి ఉన్నారు. ఆ 5 గంటలప్పుడు నిలిచి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, కమ్, వారి బంధువులందరూ పటాలు పెట్టుకున్న వాళ్ళే. వీళ్ళు ఒక్కరే తెగించి దీంట్లో వచ్చినారు. హల్లెలూయా. ఒకరోజు దేనికో లెంట్ డేస్కి ఏమో పోయినాను. వాళ్ళ ఇల్లంతా పటాల వాళ్ళే ఉన్నారు. ఆ పటాల్లో ఉన్న వాళ్ళందరిలో 5 గంటలకు పిలుపు అందుకున్న వాళ్ళు వీళ్ళు ఒక్కరే, భార్యాభర్తలు 2 మాత్రమే తెగించిన వాళ్ళు. వీళ్ళు చూద్దాం. మార్కు రాసిన సువార్త 15:43. మార్కు రాసిన సువార్త 15:43. త్వరగండి, నాకు ఇంకా 2 సాయంకాలం అయినప్పుడు, అంటే 5 గంటలు అయినప్పుడు అరిమత్య యోసేపు తెగించి హల్లెలూయా. ఈ మాటలు ఏంటో తెలుసా? అతడు ఎవరు?
అతడు ఎవడు? ఘనత నొందిన ఒక సభ్యుడు. కొందరు ఏమంటారో తెలుసా? నేను బట్టపాడుకు పోయేటప్పుడు బట్టపాడుకు రూట్ చూసిందే నేను, తర్వాత రూట్ నేను కనిపెట్టుకున్నాను. కొమ్ములు పెట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు తర్వాత ఉన్నారు కొంతమంది. బట్టపాడుకు రోడ్ ఎక్కడుందనేది నాకు తెలుసు. ఆ బట్టపాడుకు పోయినప్పుడు ఆ ఇంట్లో హనుమంతప్ప ఆయన పేరు, ఆయన అన్నాడు, నేను పీఠాధిపతి దగ్గర నేను ప్రమాణము చేసుకున్న వాడిని, అయినా నా కొరకు ఒక పాట పాడతావా అన్నాడు. ఏం పాట అన్నా? హబయ్య మా భయ మా భయ పాట పాడు అన్నాడు. ఓ అమ్మో, తెలిసి తెలియని పాట పాడా. ఈసారి వచ్చి రాసుకుని వచ్చి పాడతానన్నాను. ఆయనకి ఏముంది? ఆయనకి ఏముంది? దేవుని రాజ్యం అనేది తెలుసు, కానీ ఆయన ఘనత వహించిన వాడు ఎక్కడా? ఎవరితో? పీఠాధిపతితో. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సార్లు ఆయన ఇంటిని వెంబడించిన తర్వాత ఆయనకు నాకు ఒక ఒప్పందం జరిగింది. ఇది నా యొక్క పొగడుదలకు చెప్పలేదండి, తెగించిన వాళ్ళు ఎవరో చెప్తున్నా. ఆయన అన్నాడు, నా బిడ్డ ఉమా ఉందే, ఈ పిల్లని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే నేను ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడు. ఈ మధ్యలో ఏమైపోయిందంటే నా పోరాటం మొదలైంది. ఎందుకు? ఆయన స్థలం ఇస్తానన్నాడు మందిరానికి. ఆ స్థలం నేను నా పేరు పైన ఏమన్నా రాసుకుంటాననేసి కొంతమందికి ఏమైంది? కడుపు మంట. ఆ మాట కూడా వస్తుంది ఇప్పుడు. ఏమొచ్చింది వాళ్ళకి? కడుపు మంట. సరే, ఆయనతో ఒక్క ఒప్పందం చేసి, నేను పీఠాధిపతితో ఒప్పందం చేసుకుంటూ కానీ నా సజీవుడైన దేవుని దగ్గర ఒప్పందం ఏంటో చెప్పన్నా, నా బిడ్డ బొగ్గులాగా ఉంది, అదేదో రియాక్షన్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఈ పిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటే నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తానన్నాడు. ఇక్కడి నుంచి టైం తీసుకో, 3 నెలల లోపల నీ బిడ్డకు పెళ్లి అన్నా. బాంబే నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఒక అతను వచ్చి, సేవకుడైనా. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? నాకన్నా తెల్లగుంది. పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? మా చిన్నోడు ఉన్నట్టుకున్నారు. నిజం, సాక్ష్యం ఇది. మహిమ ఆ బిడ్డ పేరు. తెల్లగా అయిపోయింది, పెళ్లి చేసుకునేది తెల్లగా అయిపోయింది. హల్లెలూయా. అప్పట్లో నిన్ను కడుపు మండిన వాళ్ళు లాగుతా ఉన్నారు వెనకలకు, అయినా ఆ రబ్బర్ సాగుతుంది కదా, అట్లా సాగుకుంటా వాళ్ళ దగ్గరికి పోయి, మాట ఇచ్చినావు కదా నాకు, మళ్ళీ వస్తావా మందిరానికి అన్న. ఇదే న్యూ లైఫ్ చర్చ్కి మందిరానికి వచ్చి హనుమంతప్ప సాక్ష్యం ఇచ్చి మందిరానికి వచ్చి చనిపోయినాడు. హల్లెలూయా. ఘనత వహించిన వారు వాళ్ళు, కానీ తెగించిన వాళ్ళు. హల్లెలూయా. ఒక సభ్యతలో ఒకడు ఉన్నవాళ్ళు అటువంటి తెగించి దేవుని పొలములో రావాలనుకుంటే మనం ఎందుకు తెగించలేకపోతున్నావు? నీ కొరకు ఎన్ని గంటలకు వచ్చాడు? పెందల కాడ వచ్చాడు. 9 గంటలకు వచ్చాడు. 12 నుంచి 3 గంటల వరకు వేచి ఉన్నాడు. తెగించావా? 5 గంటలకు ఒక సభ్యతల్లో ఉంటున్నవారు తెగించి దేవుని ద్రాక్ష తోటలకు వచ్చాడట. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 19:34-35. సైనికులలో ఒకడు వెంటనే కారేను. హల్లెలూయా. తెగించిన వాళ్ళు వీరు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు. అంటే మనకు సత్యం తెలియదా? సత్యము తెలియదా? మౌనంగా ఉంటే తెలియదు అనుకుంటా. తెలియదా? మరి సత్యానికి ఎందుకు లోబడ్డం లేదు? ఎందుకు తెగించడం లేదు? ఎందుకు నిర్లక్ష్యతనం?
మనము దేవుళ్ళమా మనుషులమా? మన మనుషులమే, ఆయనే దేవుడు. మత్తయి 26:2 కమోన్, మత్తయి రాసిన చోట 20:6 అది అయిపోయింది. 2వ భాగం ఉన్నప్పుడు ఇక్కడ దినమంతయు అడగగా వారు ఏమన్నారు? అమ్మా, ఎవడును మమ్మల్ని, నేను నీకు చెప్తున్నా, ఇది నీ పని. కూలికి రమ్మని పిలవకపోతే నీ తప్పయిద్ది. పిలుస్తూ ఉండాలా. నిన్ను ఎన్నిసార్లు పిలిచాడు? ఒక్కసారికి వచ్చేసా ద్రాక్ష తోటలకి నువ్వు నేను వచ్చామా? రాలే. అప్పట్లో క్వార్టర్స్లో పాస్టర్ ముందు డోర్లో వస్తే రాబిన్, వెనక డోర్లో పరిగెత్తిపోయేవాడిను నేను. ఎక్కడ మీ వాడు ఎక్కడ అంటే లోపల ఉన్నాడు, ఆడ లోపల ఉన్నాడు, వెనకాల తరపు తెలిసి ఉంటుంది. నేను కూడా ఒక్కసారి 2 సార్లకి పిలిచినప్పుడు నేను కూడా రాలే. హల్లెలూయా. ఆతన్ నన్ను బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు, రాబిన్ బ్రదర్ ఆతన్ థామస్. ఎప్పుడో ఒకసారి సడన్గా గ్రేసక్క ఇంటికి ప్రేయర్కి వచ్చాడు. వచ్చేసి వాక్యం చెప్తా ఉన్నాడు. నేను కింద కూర్చుని ఆయన గమనించలా. వాక్యం చెప్తూ ఎందుకో కింద ఇట్లా చూశాడు. రాజా నువ్వా అన్నాడు. అవును అంకెల్ అన్నాను. మీ అమ్మ ప్రార్థన ఫలించింది. వాక్యం అంతా నిలబెట్టి నా గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి తర్వాత వాక్యం చెప్పాడు. మా అమ్మ ఎంతో ట్రై చేసింది, నేను మందిరానికి పోవాలా, ప్రార్థనకి రావాలని. వాట్ రాబిన్? నో. తెగించాలి, కొన్ని పరిస్థితుల్లో వెంటాడాలి. ఇది మన పని. ఇప్పుడు దానికి ఏం కావాలి? దీర్ఘశాంతము కావాలి. ఎందుకంటే నా పట్ల కూడా ఆయన దీర్ఘశాంతం వహించాడు. 8వ వచనం, సాయంకాలమైనప్పుడు. ఈ సాయంకాలం ఏంటో తెలుసా అండి? 5 గంటల తర్వాత 6 గంటలకి ఇది సమాధి చేయబడుతున్న సమయం. 5 గంటలు వేరే, ఆ సాయంకాలము వేరే, ఈ సాయంకాలము వేరే. సాయంకాలమైనప్పుడు, సమాధి చేయబడినప్పుడు, సమాధి చేయబడుతున్నప్పుడు అని అర్థం. మత్తయి రాసిన సువార్త 27:57. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, ఎవరెవరు వచ్చి? 54, 55, 56 చదవండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. యేసునకు ఉపచారం చేయించు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి 59-60 చదవండి. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇది సాయంకాలము సమాధి చేయబడినప్పుడు అంటే ఆయన 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 పెందలకాడ ఈ లోకానికి వచ్చాడు. పెందలకాడ ఈ లోకాన్ని ప్రేమించాడు. 9 గంటల దాకా పరిచర్య చేశాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో వేయబడిన దానికి ఒక అర్థం, 12 నుంచి 3 గంటల్లో మన పైన ఉంటున్న ప్రతి పాపము, దోషము, ప్రతిదీ ఆయన మోసుకున్నాడు. చేయి విడవబడ్డాడు.
తండ్రి అయిన దేవుడు మన చేయి పట్టుకున్నాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన సిలువలో ఉంటున్న ఆ దేహం చనిపోయిన స్థితి స్వార్థ చెప్పింది. ఆయన చనిపోయాడు, కానీ అక్కడ సాక్ష్యం ఉన్నది. ఆయన సమాధి చేయబడుతున్నప్పుడు సాక్ష్యం ఉన్నది. ఆయన మాటలు వినబడతా ఉంది, ఆయన పిలుపు వినబడతా ఉంది. అది నీకు నాకు వినబడతా ఉందా? హల్లెలూయా, వినబడతా ఉందా? ఆయన పొద్దున్న వచ్చినాడు, 9 గంటలకు వచ్చాడు, 12 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చాడు, 5 గంటలకు వచ్చాడు, సమాధి చేయబడుతున్నప్పుడు 6 గంటలకు వస్తున్నాడు. ఈ సత్యాలు తెలుసా? పిలుస్తున్నాడు. ఒకటే నేను అడిగేది, ద్రాక్ష తోటలో ఉన్నావా, ఈ లోకంలో ఉన్నావా? నీ మనస్సాక్షికి నువ్వే సాక్ష్యం. హల్లెలూయా. మత్తయి 28వ వచనం, సాయంకాలమైనప్పుడు 2వ భాగం అన్నప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి, చాలండి, ఎవరిని చూచి? గృహ నిర్వాహకుని చూచి అన్నప్పుడు ఏంటో తెలుసా? ఆయన పూట కూలివాడు. పరిశుద్ధాత్మ దేవునికి తన పరిచర్యను అందించుతున్నాడు, అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. దీనిని బట్టి నేను మాట్లాడాలంటే ఇంకా 2-3 వారాలు అవుతాయి. ఆ పూట కూలివాణిని పిలిచి అతన్ని చూచి, అయ్యా, ఇప్పుడు నేను సమాధిలోకి పోతున్నాను, బయటికి తీసుకుని వచ్చేవాడివి నువ్వే. హల్లెలూయా. నన్ను బయటికి తీసుకుని వచ్చేవాడివి నువ్వే, పూట కూలివాడివి. నేను బయటికి రావడము ద్వారానే కృప సత్యము సంపూర్ణమవుతుంది. ఆ కృపయు సత్యం అనే దినారము వీళ్ళకు పంచు. అది ఎవరి పని? అది గృహ నిర్వాహకుని యొక్క పని, పూట కూలివాని యొక్క పని. ఇప్పుడు మనం ఎవరి కాపుదల్లో ఉన్నాం? గృహ నిర్వాహకుడు ఇస్తున్న దినారము మనం పొందుకుంటున్నాం. ఆయన దినారములు దినారం అన్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, దినారం అన్నప్పుడు కృప. హల్లెలూయా. 2 దినారాలు ఉన్నప్పుడు కృపయు సత్యము. మనకు సత్యము ఆయనే, కృప దినారము. ఒక్క దినారమే కూలి. హల్లెలూయా. ఆ గృహ నిర్వాహకుని చూచి పని వారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడు ఎవరెవరికి? చివర వచ్చిన వారికి, మొదటి వచ్చేవారికి. సరే, 9, 10 చదివితే ఏముందో తెలుసా? దాదాపు 5 గంటలకు వచ్చిన వారు 1 దినారము పొందితీరంట. మొదట వచ్చినవాడు అనుకున్నాడు, వీడు ఇప్పుడు వస్తే వీనికి 1 దినారం ఇస్తే నేను పొద్దు నుంచి కష్టపడినాను కదా, నాకు ఎన్ని ఇస్తాడో అని అనుకున్నాడంట. కానీ వానికి కూడా ఎంత వచ్చింది? 1 వచ్చిందంట. అప్పుడు వాడు అంటున్నాడు, యజమానిని చూచి, చదవండి 11, 12. వారిని తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమే. 15 చదువు. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పి. చాలండి. ఏమంట? నన్ను ఏమన్నారు? నేను ఈరోజు నేను ఏమనుకుంటున్నాను తెలుసా? వీనికి స్పిరిచువల్ ప్రైడ్, వీనికి గర్వం ఎక్కువ.
నన్ను దేవుడే అనలే నాకు స్పిరిచువల్ ప్రైడ్ ఉందని, నాకు గర్వం అని ఆయన అనలే. ఎందుకంటే ప్రతిసారి నేను క్షమాపణ కోరుకుంటూనే ఉన్నా. ఆయన అనలే, మనుషులు అంటున్నారు. నేను ఎందుకు కాదు, కడపమంటే ఎందుకు? నేను ఆఖరి వాడిని. రాబిన్, నేను గంట పని చేసేవాడిని. నేను ఇప్పటికో పూట ఎందుకు వచ్చి రాబిన్, నేను ఇట్లా వచ్చి నిలబడతాను. నువ్వు నమ్మినావా రాబిన్? మా ఇంట్లో ఉన్న కుక్క రోవర్ ఉంది, అది కూడా నమ్మదు. నేను ఏం చేయాలి? లాస్ట్లో నేను నిలబడినా వచ్చినాను. నువ్వు మాతో సమానమా? నేనేం చేయను. నీ కడపమంటుంటే నేనేం చేయను. ఎట్లా తెలుసా నా పరిచర్య? నీకు తెలియదు ఏం లేదు. ఒక ప్లాస్టిక్ రబ్బర్ వేసి పట్టుకుంటే నేను సాగుతూ ఉంటాను. వాళ్ళకి బలం వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోవడం, మళ్ళా నా బలం వచ్చినప్పుడు నేను సాగుతూ పోవడం. ఇదే అయిపోయినది. ఎందుకు? కడుపు మంట. హల్లెలూయా. కడుపు మంట. నాకు లేదండి స్పిరిచువల్ ప్రైడ్ లేదు. నాకు స్పిరిచువల్ ప్రైడ్, గర్వం అనేది ఉంటే నేను ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడను. హల్లెలూయా. సంఘంలో ఉంటున్న పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిచి వారి సలహాలు తీసుకొని వారి సమాధానం పరచబడి ఎందుకు చేస్తాను నేను? ఎనీవే 16:1 చదివే నేను కూడా ముగిస్తాం. ఈ ప్రకారమే కడపటివాడు మొదటివాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, కడుపు మంట అనేది ఉండకూడదు. నీ పని నీది, నా పని నాది. నువ్వు సాపలు తీస్తున్నావా, ఊడుస్తున్నావా, నువ్వు నేను ఒకటే. ఎందుకంటే ఆ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు. కానీ అందరం ఎక్కడున్నాం? ద్రాక్ష తోటలోనే ఉన్నాం. నాకు 5 ఇచ్చిండొచ్చు, నీకు 2 ఇచ్చిండొచ్చు, లేదా నాకే 1 ఇచ్చిండొచ్చు, నీకు 5 పొందుకొనిచ్చు. పనెల్ల ఏంటో తెలుసా? ఆయనకి లెక్క చెప్పడం మాత్రమే మన పని. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనం? ద్రాక్ష తోటలో ఉన్నావా? ఈ లోకంలో ఊరికే సంత వీధుల్లో పిల్ల చేష్టాలు చేసుకుంటూ ఉన్నావా? హల్లెలూయా. నీ మనస్సాక్షికి నువ్వే సాక్ష్యం. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటను మనం వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.